అండి ఫైనల్గా చూశారు కదా పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం ఏంటనేది. అయితే ఇందులో 2019లో ఆయన ఓడిపోయినప్పుడు నుంచి కూడా నిజంగా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. అంటే మంచి మ్యాండేట్ ఇచ్చారనమాట. అదేదో వాళ్ళు ప్రజలు ఇచ్చినట్టుగా కాకుండా వాళ్ళేదో కష్టపడి కొనుక్కు తెచ్చుకున్నట్టుగా ప్రజలతో సంబంధం లేకుండా ఏదో వాళ్ళ గొప్పోళ్ళు కాబట్టి వచ్చేసినట్టుగా ఫీల్ అయిపోయి ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే 2 చోట్ల ఓడిపోయారు కాబట్టి వార్డు మెంబర్ కింద గెలవలేదు, ప్రెసిడెంట్ కింద గెలవలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఫ్యామిలీని, ఆయన పర్సనల్ లైఫ్ని, పిల్లల్ని ఇంకా ఒకటి కాదండి, ఇంకా ఏం మాట్లాడాలో అన్నీ మాట్లాడారనమాట. ఓకే, అవన్నీ అంటే అందరూ అని అనలేం, వైసీపీలో కొంతమంది అనమాట. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూశారు కదా, ఆయన ఒక్కలే కాకుండా ఆయనతో పాటు ఒక 20 మందిని అసెంబ్లీకి తీసుకెళ్తున్నారు. సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ఏపీ అనమాట ప్రస్తుతం 2024లో. ఆయన వైఎస్ఆర్సీపీ ఏమైపోయిందండి, ఎక్కడికో పోయిందనమాట. సో ఎప్పుడు కూడా మంద కాదు. సో పవన్ కళ్యాణ్ గారు ఇందులో నిరూపించింది ఏంటంటే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అన్నట్టుగా ఆయన నిరూపించారనమాట.